విడికొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గురపనాయుడుపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గృహాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన గృహాలను, సంబంధిత పత్రాలను అందజేశారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిన ఇళ్లను అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, అధికారులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సొంతింటి కళ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తాం. ఒకే రోజు ఈ రోజు బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు సామూహిక గృహ ప్రవేశాలు జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం, మా అందరికి ఆనందంగా ఉంది. ఒకే రోజు ఈరోజు బుధవారం 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు ఒకే రోజు గృహ ప్రవేశాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే మాకు ఆనందం ఏందండి. వైసీపీ పాలనలో 4,73,000 ఇళ్లు రద్దు చేశారు. కారణం ఏంటి? ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ఎందుకు రద్దు చేశారు? ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు ఇల్లు, అర్బన్ హౌసింగ్. మరి లక్షలాది ఇల్లు తీసుకొస్తే దానిలో 4,73,000 ఇల్లు రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. కారణం, రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టలేక పేద ప్రజలు నోట్లో మట్టి కొట్టింది. అలాగే 2,73,000 మందికి ఇంటికి బిల్లులు ఇవ్వకుండా లబ్ధిదారుని ఇబ్బంది పెట్టి గాలి కొదిలేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నాక బిల్లు ఇవ్వలేదు. 2,73,000 మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంత బాధాకరం. గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూల్చివేశారు, ఆకాంక్షల మీద నీళ్లు చల్లారు. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలనే కళ మీద విషం చిమ్మారు. అందుకోసం పేదల ఇల్లు నిర్మాణం 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేదల ఇల్లు నిర్లక్ష్యానికి గురైన చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మంత్రి గారు 3 లక్షల మందికి హౌసింగ్ బిల్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అటు టౌన్ ఇటు పల్లెటూర్లు, గ్రామీణ టౌన్ 2 కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మన వినుకొండ నియోజకవర్గంలో మరి ఈ రోజు వేలాది మందికి ఇళ్లు వచ్చినాయి. 6,273 కొత్త ఇల్లు కూడా శాంక్షన్ అయింది. చాలా సంతోషం. మరి వీళ్ళందరూ కూడా కట్టుకోవాల్సిందిగా మేము శాంక్షన్ పత్రాలను కూడా అందజేస్తున్నాం. ఈ రోజు గురపనాయుడుపాలెంలో హౌసింగ్ శాంక్షన్ చేశాం. ఈ శాంక్షన్ పత్రాలను ఇస్తున్నాం. పేదవాడి ఇంటి కళ నెరవేర్చాలనేదే ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం లక్ష్యం. ఎన్డీఏ పాలనలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం. ఈ 5 ఏళ్ల పాలనలో అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, పేదలు, సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామ సీమల్లో అయితే 3 సెంట్లు ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి దరఖాస్తులు కూడా పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు వెంటనే దరఖాస్తు పెట్టుకోండి. ఆన్లైన్ లో గ్రామ సచివాలయాలకు వెళ్ళి ఆన్లైన్ లో వెంటనే దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా రానున్న కాలంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ప్రతి సంవత్సరం కొత్త ఇళ్లు శాంక్షన్ ఇస్తాం. ఆ విధంగా ఇల్లు లేని పేదవాడు లేనటువంటి రాష్ట్రంగా ప్రతి పేదవాడి ఇంటికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళందరికీ అండదండలు అందిస్తాం. రానున్న 4 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఈ సంవత్సరం 3 లక్షల మందికి ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే విధంగా 3 లక్షల చొప్పున ప్రతి సంవత్సరం ఈ విధంగా పూర్తి చేసుకుని రానున్న 3.5 సంవత్సరాల్లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తాం. సో ఈ రోజు గృహప్రవేశాలకు వచ్చి సామూహిక గృహప్రవేశాలకి నూజెండ్ల మండలంలో గురపనాయుడుపాలెం వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామ పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, అట్లాగే మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పేదవాడి కళ, ఈ ఇంటి కళ నెరవేరు ప్రభుత్వం ద్వారా ఆదుకుంటాం. ప్రతి సంవత్సరం పేదల ఇళ్ల నిర్మాణం కోసం శాంక్షన్లు ఇస్తానే ఉంటాం. ఈ సంవత్సరం కొత్త ఇళ్లకి శాంక్షన్ ఇస్తున్నాం. 6,600 ఇళ్లు ఈ సంవత్సరం వినుకొండ నియోజకవర్గంలో శాంక్షన్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు త్వరితగతిన ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంతోషం. ఈ రోజున వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గురపనాయుడుపాలెం గ్రామంలో మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా 15 మందికి వాళ్ళకి గృహప్రవేశాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ, ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని స్కీములు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి తాత్కారణమే ఈ హౌసింగ్ ప్రోగ్రాం. మరి గతంలో ఈ ఇళ్ల స్కీమ్ అనేది ఈ రాష్ట్రంలో చాలా మూలన పడిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ రోజున మరలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరలా హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇల్లు లేని
ప్రతి పేదవాడు కూడా గత ప్రభుత్వంలో ఏదైతే మరి ఇళ్ల నిర్మాణం ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా మరలా ఈ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించి వాటికి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిధులు అందజేస్తారని సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నటువంటి ఈ స్కీమ్ ని మనం అందరం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామయ్య గారికి, జడ్పీటీసీ, ఎంపీడీఓ గారికి, పార్టీ ప్రెసిడెంట్ మరి బాబు గారికి, సీనియర్ నాయకులు వీరాంజనేయ రెడ్డి గారికి, గంగినేని అంజయ్ గారికి, డిఈ గారికి, వచ్చిన గౌరవ పెద్దలందరూ కూడా సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తారు.